పారిశ్రామికవేత్తల్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతటి బర్నింగ్ ఇష్యూలో మనం ఉన్నామనేటువంటిది. ఆల్రెడీ ఫ్యాట్సియా చైర్మన్ గారు మనోహర్ రాజు గారు అభినందన జరిపడం అయిపోయింది. ఇక మిగిలినటువంటిది అభ్యర్థన. వారు ఎన్నో చక్కటి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువచ్చారు. ఈరోజు దానివల్ల మనం అందరం కూడా ఎంతో బెనిఫిట్స్ని పొందుతామని చెప్పేసి వారందరం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఈ సమావేశం జరుపుకున్నటువంటి ప్రాపర్టీ ట్యాక్సెస్ గురించి. సెల్ఫ్ గవర్నెన్స్ మనకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వరం. దాన్ని మనం ఎంతో సద్వినియోగం చేసి అతి తక్కువ పన్నులతోటి మనకి కావలసినటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా చేర్చుకుంటూ మున్సిపాలిటీకి 35% కడుతూ, గ్రంథాలయ పన్ను 7% కడుతూ, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీజెస్ మున్సిపాలిటీస్కి మళ్ళా పే చేస్తూ, మిగిలినటువంటి ధనంలో మనం ఈ ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా మనకి మనంగా క్వాలిటీ వర్క్స్ చేసుకుంటూ చాలా ట్రాన్స్పరెన్సీ తోటి మనం ముందుకు వెళ్ళటం జరిగింది. ఈరోజు ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూసినా కూడా ఆ విధంగా డెవలప్ అయినటువంటివే. ప్రస్తుతం నేను ఉన్నటువంటి SVCI శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అది 60 ఎకరాల స్థలం, 190 ఇండస్ట్రీస్. ఈ సెల్ఫ్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత మాది ఒక మోడల్ ఎస్టేట్గా మేము చేయటం జరిగింది. దాంట్లో సిమెంట్ రోడ్స్, పైప్ లైన్స్, వాటర్ కనెక్షన్స్, డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, ఇట్లా ఎన్నో ఫెసిలిటీస్ని రీసెంట్గా మేము ఒక కనెక్టెడ్ బ్రిడ్జ్ కూడా 1.5 కోటి పెట్టి ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి ఈ పనులన్నీ కూడా సెల్ఫ్ గవర్నెన్స్లో చాలా అద్భుతంగా జరుగుతూ వచ్చినాయి.